అంటే ఇలా కష్టం తగ్గింది సంవత్సరం మొత్తానికి ఒకసారి వస్తుంది అనమాట. ఈ బొమ్మలు చేసే వాళ్ళ కష్టం చాలా ఎక్కువ. जय बोलो गणेश महाराज के। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మరి వినాయక చవితి సంబంధంగా మన ఈదులో అయితే రాటడం జరుగుతుంది. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి ఈ రోజు నేను చెప్పాల్సింది ఏంటంటే మా వీధిలో వినాయక చవితి ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి నేను అయితే బ్లాగ్ కొడుతున్నాను. ఈ రోజు నుంచి 9 నవరాత్రులు అంటే ఇప్పుడు అయితే పందిరి రాటడం అయితే జరుగుతుంది. సార్ నుంచి పందిరి కట్టడం జరుగుతుంది. అంటే 9 నవరాత్రులు ఎలా ఉంటుందో మన సబ్స్క్రైబర్స్ కూడా చూద్దాం అని చెప్పి చిన్న బ్లాగ్ అయితే కొడుతున్నాను. ఇదంతా మా కమిటీ అనమాట. ఇదంతానే మా వీధి. ఈ సంవత్సరం మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు చేస్తాం అనమాట. ఈ సంవత్సరం కొంచెం కుర్రోళ్ళందరూ ఒకటి చేయడం అయితే స్టార్ట్ చేసాం. 9 నవరాత్రులు ఎలా ఉంటాయో రోజుకో కంటెంట్ చెప్పిన ఒక బ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను. జస్ట్ వాచ్ ద బ్లాగ్. కొంచెం ఏమైనా తక్కువ ఏమైనా చెప్పుంటే క్షమించండి. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు గాయస్, నిజంగా చెప్తున్నాను. అంటే పొద్దున్నే లేచి ఇంతలా ఫస్ట్ టైం అనమాట ఇవాళ పొద్దున్న లాస్ట్ సారిగా చెప్తున్నాను. అంటే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో బేగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సెకండ్ బాయ్ గాయస్. నిన్న అయితే పందిరి అయితే స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు అంటే నిన్న కూడా వర్షం పడడం వల్ల కొంచెం ఆపేసాం అనమాట పందిరి పని కూడా. ఈరోజు అయితే మేము ఇంకా బొమ్మ చూడలేదు. బొమ్మ చూడడానికి అయితే వచ్చాం. అంటే బొమ్మ సెలెక్ట్ చేయబోతున్నాం అనమాట, ఏ బొమ్మ తీసుకుందామని. బొమ్మ స్పాన్సరింగ్ మా అన్నయ్య భాషనే స్పాన్సరింగ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు బొమ్మ చూడడానికి వచ్చాం, చూడడానికి రమ్మన్నారు. చూడండి ఇక్కడ బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి రండి చూద్దాం, బొమ్మలు చూద్దాం అండి. అంటే మనకి కొంతమంది కొన్ని టిప్స్ చెప్పారనమాట. ఏంటంటే ఒక్కొక్క రకం బొమ్మ బాగుంటుందని. ఆ రకం బొమ్మ ఉంటుందేమో అని చూడడానికి వచ్చాం అండి. మరి అంటే అది ఫైనలైజ్ చేస్తామో లేదో ఇంకా తెలీదు. బొమ్మ చూడడానికి అయితే వచ్చాం. గాయస్ ఇవన్నీ అయితే బొమ్మలే. మరి నిజంగా చెప్తే నమ్మరు కానీ బొమ్మలకి అంటే బొమ్మలు అమ్మడం వల్ల వీళ్ళకి చాలా ప్లస్ ఉంటుంది అనమాట. అంటే నాకు చెప్పడం అంత సరిగ్గా తెలుస్తలేదు. చాలా రోజులు పెట్టి కష్టపడతారు కదా. అంటే ఇలా కష్టం తగ్గింది సంవత్సరం మొత్తానికి ఒకసారి వస్తుంది అనమాట. ఈ బొమ్మలు చేసే వాళ్ళ కష్టం చాలా ఎక్కువ. చూస్తున్నా కదా ఈ బొమ్మలు అంటే ఎంత కష్టపడుతున్నారు. అంటే సంవత్సరం అంతా కష్టపడితే వీళ్ళకి ఓన్లీ వినాయక చవితి నాడే మొత్తం అమౌంట్ అన్నది రావడం. అంటే వీళ్ళ కష్టాన్ని ఫలితం వినాయక చవితి వల్లే. అంటే ఒక దేవుడి వల్ల కూడా చాలా మంది ఇప్పుడు దేవుడు ఉంటేనే ఏదన్నా మనకి చూద్దాం అనుకున్న బొమ్మ ఇంకా కనబడతలేదు. ఒకసారి మామూలుగా అడుగుదాం. అయోధ్య రకం టైపు బొమ్మలు ఉన్నాయన్న. అయోధ్య రకం టైప్ బొమ్మలు, బొమ్మ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కలుద్దాం మనం. చూస్తున్నారు కదా గాయస్, వర్షంలో కూడా మా కుర్రోళ్ళు చాలా కష్టపడుతున్నారు పందిరి కట్టడానికి. మొత్తం కుర్రోళ్ళు అయితే చాలా బాగా కష్టపడుతున్నారు. వర్షంలో కూడా నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. నిన్న మొన్న ఇప్పుడు పందిరి ఆడితే బాగోదని చెప్పి నాన్ స్టాప్గా పందిరి కడుతూనే ఉన్నారు. చూపెడతాను వాళ్ళు కూడా. ఒకసారి చూడండి, తుఫాన్ అంతా వర్షం 3 రోజులు అయితే చావు కూడా వస్తుంది. నిన్న మొన్న ఆపేసాం పందిరి పని అయితే. నిన్న అయితే బొమ్మకి వెళ్ళాం. బొమ్మ అయితే బుక్ చేస్తాం అనమాట. ఇప్పుడు అయితే వర్షం పడినా సరే అని ఆపని పని అయిపోతుంది, పందిరి మళ్ళీ ఆగిపోద్దని చెప్పి ఇప్పుడు అయితే వర్షంలో కూడా కుర్రలు కడేస్తున్నారు అనమాట. చూడండి ఒకసారి చూపెడుతున్నాను. చూడండి అలా కష్టపడుతున్నారు ఎక్కేసి. వీడు వర్షంలో కూడా చాలా కష్టపడుతుంటాడు.
హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. టైట్ ముడేరా ఇంకోటి వచ్చిన కూరడేమో అక్కడికి ఎప్పుడు కష్టపడి ఇప్పుడేమో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు చూడండి. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే. వర్షం ఫుల్ వర్షం అనమాట. ఆ స్టాప్ గా మబ్బులు వర్షం కూడా ఎత్తన సరే వర్షంలో కూడా ఆపకుండా. జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయకుడి యొక్క పూజ చేసుకుంటున్నారు. అవునా? అయితే వినాయక చవితి రోజునే ఈ యొక్క వినాయకుడికి ఎందుకు పూజ చేయాలి అంటే ఆయన యొక్క పుట్టినరోజు కాబట్టి. వినాయక చవితి రోజున పార్వతీ అమ్మవారు పసుపు విఘ్నేశ్వరుడితో ఆ యొక్క స్వామి వారిని తయారు చేసి ఆ రోజున ఆ స్వామి వారికి ప్రాణప్రతిష్ఠని చెప్పి ఈ యొక్క వినాయక చవితి రోజున వినాయకుడి యొక్క పూజ చేసుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కే. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కే. గణేష్ మహారాజ్ కే జై. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. అనే ఏం కలుపుతున్నారనే? పులిహార పులిహార అది చూడండి గాస్, పులిహార కలుపుతున్నారు. మీరు అనుకునే పులిహార కాదు, తినే పులిహార. వినాయకుడు పులిహార కాదురా, మంచి మంచి కట్టుబాట్లు సార్. Day 7 guys.